our topic is intensity of electric field at a point on the axial line of electric dipole. ఈ టాపిక్ వచ్చి మీకు ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనే లెసన్లో అనమాట, విచ్ ఈజ్ ఇన్ సీనియర్ ఇంటర్మీడియట్. దీంట్లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ది యాక్సియల్ లైన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్. క్వశ్చన్ ఇలా అడుగుతారనమాట, అంటే ఎక్స్ప్రెషన్ని డిరైవ్ చేయమంటారు. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎక్కడ? అట్ ఎ పర్టికులర్ పాయింట్, ఒక పాయింట్ ఇచ్చి అది కూడా ఎలా ఉంటుంది? యాక్సియల్ లైన్ మీద అనమాట. జనరల్ ఎక్స్ప్లెనేషన్: కన్సిడర్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్. ఒక డైపోల్ని ఎజ్యూమ్ చేసుకోవాలి, మనం కన్సిడర్ చేయాలి. దాంట్లో టూ చార్జెస్ని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఒకటి మైనస్ క్యూ, అనదర్ వన్ ఇస్ ప్లస్ క్యూ. రెండు కూడా ఈక్వల్గానే ఉండాలన్నమాట వాటి ఇంటెన్సిటీస్. లొకేటెడ్ అట్ ఏ అండ్ బి, ఏ అండ్ బి అండ్ పాయింట్స్ తీసుకుని అట్నే డిస్టెన్స్ సర్టెన్, దీస్ ఆర్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ 2a. ఇదిగో దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి. ఏబి అనే పాయింట్స్ తీసుకున్నాను. ఇక్కడ ఏ దగ్గరేమో మైనస్ క్యూ పెట్టాను, బి దగ్గరేమో ప్లస్ క్యూ పెట్టాను అనమాట. వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 2a. ఇది మిడ్ పాయింట్, ఇది ఓ అనమాట. ఓ నుంచి ఏమో మైనస్ క్యూకి ఏ, అలాగే ఓ నుంచి ప్లస్ క్యూకి ఏ. ఇక్కడ ఇది డైపోల్ అంటాం, అంటే ఈ మైనస్ క్యూ ప్లస్ క్యూ మధ్యన ఉన్నదే డైపోల్ అంటాం. ఈ రెండింటిని లైన్తో జాయిన్ చేసాం కదా, దీన్నే యాక్సియల్ లైన్ అని అంటారనమాట. ఈ యాక్సియల్ లైన్కి సర్టెన్ డిస్టెన్స్లో, సపోజ్ ఈ ప్లేస్లో పి అనే ఒక పాయింట్ని అజ్యూమ్ చేసుకున్నాను. పి అనే ఒక పాజిటివ్ ఛార్జ్ని నేను అజ్యూమ్ చేసుకున్నాను అనమాట. లెట్ పి బి ది పాయింట్ ఆన్ యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ డైపోల్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ఇట్స్ సెంటర్. ఇది డైపోల్ కదా, మైనస్ క్యూ ప్లస్ క్యూ, ఈ మధ్యలో ఓ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్ అనమాట దీని డిస్టెన్స్. ఉన్నప్పుడు ఈ పొజిషన్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇది తీసుకుంటే ఇది ఓ నుంచి పీక్ ఉన్న డిస్టెన్స్ ఏమో ఆర్ అనమాట. ఈ పాజిటివ్ ఛార్జ్ నుంచి పీక్ ఉన్న డిస్టెన్స్ ఆర్ మైనస్ ఏ. అలాగే ఈ నెగిటివ్ ఛార్జ్ నుంచి పీక్ ఉన్న డిస్టెన్స్ ఆర్ ప్లస్ ఏ. ఓకే, ఇప్పుడు మనం ఈ కులూమ్స్ లాని అప్లై చేద్దాం. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ P, at point P due to plus Q is, అంటే ఈ పాయింట్ దగ్గర, ఈ P అనే పాయింట్ దగ్గర ఈ ప్లస్ క్యూ, అంటే ఈ యొక్క క్యూ ఉంది కదా, ఈ క్యూ యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఎంత ఉంటుంది అనేది అనమాట. సో దీనికి ఇంతకుముందు మనం కట్టిందే ఇది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E1 ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ బై, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ప్లస్ క్యూ టు ఈ పి ఆర్ మైనస్ ఏ. సో డిస్టెన్స్ స్క్వేర్ కాబట్టి ఆర్ మైనస్ ఏ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ ఈ అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే ది ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్. జనరల్గా మనం కులూమ్స్ ఈక్వేషన్ చదువుతాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4π ఎప్సిలాన్ నాట్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే, ఇక్కడ రెండు క్యూలు ఉన్నాయి, ఇక్కడ ఒకటి Q1 ఒకటి Q2. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇందులో ఉన్న ఒక క్యూని ఎఫ్ కింద రాసామనుకోండి, ఎఫ్ బై క్యూ
రాస్తే ఇంకా మిగిలింది సింగిల్ క్యూ కాబట్టి 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్, క్యూ ఇంటూ క్యూ, లేకపోతే ఒకటి Q1 వేసుకోండి లేకపోతే Q2 వేసుకోండి, మీ ఇష్టం, ఎలా అయినా ఓకే. సో ది ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్ F/Q కాబట్టి ఈ ఫోర్స్ బై ఛార్జ్ని ఏమంటారంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. ఈ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 క్యూ బై ఆర్ స్క్వేర్. ఇక్కడ క్యూ అంటే సరిపోతుంది ఎందుకంటే సింగిల్ క్యూ ఉంది కాబట్టి Q1 2 అని మనం రాయక్కర్లేదు. ఈ ఈక్వేషన్ దీని నుంచి వచ్చిందనమాట, కులుమ్స్ ఈక్వేషన్ నుంచి. ఇది రఫ్ వర్క్ ఇది. సో ఇక్కడ డిస్టెన్స్ అయితే ఆర్ కదా, మరి అంటే క్యూ అంటే ఒక డైపోల్ తీసుకుంటే ఒక Q1 ఒక Q2 అనే 2 పాయింట్స్ తీసుకుని కనుక దీని మధ్య డిస్టెన్స్ని మనం ఆర్ అని అనుకుంటే కనుక ఇది ఈక్వేషన్, దీనికి ఇది ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సింగిల్ క్యూ అంటే ఈ డైపోల్ అయితే ఉంది, ఇక్కడ ఇంకొక ఛార్జ్ తీసుకుంటాం కాబట్టి ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్ అని అనమాట, అందుకే రెడ్ కలర్ పెట్టాను ఇక్కడ. దెన్ డిస్టెన్స్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది క్యూ బై ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ at point P due to మైనస్ క్యూ, నెగిటివ్ ఛార్జ్. అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ పాజిటివ్ ఛార్జ్ మీద ఎంత ఉంది. సో దీన్ని E2 అనుకుందాం. E2 ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఛార్జ్ క్యూ బై ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ మైనస్ క్యూ నుంచి ఈ పీకి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే ఆర్ ప్లస్ ఏ బై ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ ది రిజల్టెంట్ intensity of electric field due to the dipole at point P, is, ఇప్పుడు నాకు రిజల్టెంట్ కావాలి, సో ఈ కావాలి. ఈ ఈజ్ ఈక్వల్ టు E1 డిఫరెన్స్ E2 అనమాట, జనరల్గా E1 మైనస్ E2, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు మనం ఈ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి పుట్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 3. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ పట్టుకొచ్చి థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ ఈ ఈజ్ ఈక్వల్ టు E1 అంటే 1/4πε0 క్యూ బై ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ E2 అంటే 1/4πε0 క్యూ బై ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. దెన్ ఇక్కడ 1/4πε0 కామన్ ఉంది కదా, క్యూ కూడా కామన్ ఉంది, సో కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4πε0 కామన్ తీస్తే 1/r మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ 1/r ప్లస్ ఏ హోల్ స్క్వేర్. దెన్ దిస్ ఇస్ E ఈజ్ ఈక్వల్ టు, దెన్ E ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4πε0 ఇంటూ
ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఆర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఆర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, దీన్ని డినామినేటర్ తీసుకుంటే మనం న్యూమరేటర్ వచ్చి ఎక్స్పాండ్ చేద్దాం. క్యూ బై 4 ఎప్సిలాన్ నాట్, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2a ఇంటూ ఆర్ మైనస్ ఆఫ్, ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోండి, ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ar, దిస్ ఇస్ డివైడెడ్ బై, ఇక్కడ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే డినామినేటర్ని ఆర్ మైనస్ ఏ ఇంటూ ఆర్ ప్లస్ ఏ టోటల్ ఇలా స్క్వేర్ రాసుకోవచ్చు ఇది. దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4 ఎప్సిలాన్ నాట్ టు బ్రాకెట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ar మైనస్ డిస్ట్రిబ్యూట్ చేయండి, మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ar డివైడెడ్ బై, యాక్చువల్గా ఆర్ మైనస్ ఏ ఇంటూ ఆర్ ప్లస్ ఏ అంటే ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. జనరల్గా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిని ఎట్లా రాస్తారు, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాస్తాం. సో కాబట్టి ఇక్కడ ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, మరి హోల్ స్క్వేర్ ఉంది కదా, మళ్ళీ హోల్ స్క్వేర్. దీంట్లో ఏం క్యాన్సిల్ అయిపోతాయి చూడండి, ఆర్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్, ఏ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. దెన్ నెక్స్ట్ స్టెప్, ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 2ar plus 2ar divided by r square minus a square whole square. This is 2ar plus 2ar, that is equal to q by 4 epsilon naught into 4ar by r square minus a square whole square. దీన్ని ఎలా రాసుకుంటామంటే మనం 2 ఇంటూ 2ar రాసుకుందాం. క్యూని కూడా ఇలా తీసుకొచ్చేస్తే 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ 4ని 2 ఇంటూ 2a, ఈ క్యూని తీసుకొచ్చేయండి, ఈ క్యూని ఇక్కడ రాసాం ఇంటూ ఆర్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్, ఇలా రాసాం. ఈ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఈ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2aqని ఏమంటామంటే పి అనుకుంటాం అనమాట. ఇక్కడ మనం ఇక్కడ 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 2 ఇంటూ p into r divided by r square minus a square whole square. Since 2aq is equal to p, where p is equal to dipole moment, p is equal to dipole moment అన్నమాట. ఇప్పుడు ఏదైనా దీంట్లో
సాల్వ్ అవుతుందా అంటే ఇది దీనికి ఫైనల్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇక్కడ ఏం చేద్దామంటే జనరల్ కండిషన్ రాద్దాం. ఎట్ లార్జర్ డిస్టెన్సెస్ that is r is very much greater than a కంట ఈ r అంటే మనం డైపోల్కి ఉంది కదా ఇక్కడ ఇలాగా ఒక -q +q తీసుకొని ఇక్కడ తీసుకున్నాం కదా మనం r అనే డిస్టెన్స్ ఇక్కడి నుంచి. అలా కాకుండా చాలా దూరంగా తీసుకున్నాం అనుకోండి, అంటే దీని యొక్క స్ట్రెంగ్త్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఈ r అనే డిస్టెన్స్ చాలా ఎక్కువ అనుకోండి. జనరల్గా ఇక్కడికి తీసుకున్నాం మనం r అనేది r. అలా కాకుండా ఇంకా బాగా దూరం తీసేసుకున్నాం అనుకోండి r అనేది కనుక. ఇది ఈ మధ్యన ఉంటుంది కదా, ఇది మిడ్ పాయింట్ కదా, ఇది a అంటే a కన్నా కంపేర్ చేసుకుంటే a అంటే ఆరిజిన్ మిడ్ పాయింట్ టు చార్జ్ అనమాట. దీనికన్నా కనుక r అనేది చాలా లార్జ్ వాల్యూ అయితే జనరల్గా దీన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు అనమాట. ఇఫ్ r ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ a దెన్ కామా ఇది దెన్ a స్క్వేర్ కెన్ బి neglected from the above ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో ఏ స్క్వేర్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. అంటే ఏం పెట్టచ్చు, ఏ స్క్వేర్ ప్లేస్లో 0 పెట్టేసుకోవచ్చు అనమాట. లేదా దీన్ని ఏ స్క్వేర్ని రిమూవ్ చేసేయచ్చు అనమాట, టెర్మినేట్ చేయొచ్చు. దెన్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ 2πr/r². ఎందుకంటే ఈ ప్లేస్లో మనం 0 పెట్టేస్తే r² హోల్ స్క్వేర్. దెన్ r² అంటే ఎంత అవుతుంది, 1/4πε0 2πr/r⁴. r⁴లోని r పోయిందనుకోండి, క్యూబ్ కదా మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ 2πr³ యాక్సియల్ లైన్కి వచ్చే ఈక్వేషన్ అనమాట. ఇది ఫైనల్ ఈక్వేషన్ ఇది. సో దేర్ఫోర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ on the axial line is E is equal to 1/4πε0 2πr³. ఇక్కడ పై అంటే 3.14. ε0 ద పెర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్, ఆల్రెడీ చెప్పాం దీని వాల్యూ. పి అంటే డైపోల్ మూమెంట్, ఆర్ అంటే ఈ యాక్సియల్ లైన్ యొక్క ఆరిజిన్ నుంచి మీరు ఎజ్యూమ్ చేసుకున్నటువంటి ఒక పాజిటివ్ ఛార్జ్ పీక్ ఉన్న డిస్టెన్స్ అన్నమాట. దిస్ ఈజ్ ఆర్, ఇది r³. సో కాబట్టి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేది ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా డిస్టెన్స్ పెంచి కూడా డిఫరెంట్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. సేమ్ ఇదే కాన్సెప్ట్ మళ్ళీ మీకు ఈ మ్యాగ్నెటిజంలో అడుగుతారనమాట. మ్యాగ్నెటోస్టాటిక్స్ అని ఉంటుంది. మ్యాగ్నెటోస్టాటిక్స్ అని ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అక్కడ కూడా యాక్సియల్ లైన్ అనేది కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నారు కదా, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ -q +q ఉన్నాయి కదా, -q +qకి బదులుగా నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయన్నమాట. ఇక్కడ మళ్ళీ P అనే పాయింట్ని ఒక నార్త్ పోల్ని అజ్యూమ్ చేసుకోవాలి మనం. ఒక యూనిట్ నార్త్ పోల్ తీసుకుంటే ఇక్కడ ఇలాంటిది ఈక్వేషనే వస్తుందన్నమాట. అక్కడ ఇది పెర్మిటివిటీ అని చెప్పాను ε0, అక్కడ పెర్మియబిలిటీ అంటాం మనం.
ఇక్కడ Q1 Q2 అన్నాం కదా, ఇక్కడ ఇది Q1 Q2 ఛార్జెస్ ఇవి. అక్కడ ఏమొస్తాయి, M1 M2 వస్తాయి, పోల్ స్ట్రెంగ్స్ వస్తాయి అన్నమాట. ఆ పోల్స్ మధ్య డిస్టెన్స్ ఇది R² అనమాట, R అవుతాయి. సో ఇలా అనమాట సేమ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇక్కడ Q వచ్చింది కదా, అక్కడ M వస్తుంది అనమాట. ఫైనల్గా ఇదే ఎక్స్ప్రెషన్ ఇలాగే తీసుకొస్తాం, సేమ్ ఈ టైప్లోనే Q ప్లేస్లో M వాల్యూ వస్తుంది, M. ఫైనల్గా అప్పుడు ఏమవుతుందంటే ఈ Qకు బదులుగా ఇక్కడ చూడండి, Qకు బదులుగా 2A ఇంటూ M అనిస్తే ఈ క్యాపిటల్ M అవుతుంది అనమాట అక్కడ. దట్ ఈస్ డైపోల్ మూమెంట్ అవుతుంది అనమాట అక్కడ. సో మ్యాగ్నెటిజము, ఎలక్ట్రిసిటీ ఇంచుమించుగా ఎక్స్ప్రెషన్స్ ఒకటే అనమాట, జస్ట్ టర్మ్స్ చేంజ్ అవుతాయి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయాలి అందరూ.